వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, సీఈసీ మెంబర్ పీతాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజ్ వద్దనున్న వై జంక్షన్ నుండి ల్యాంప్ కాలేజీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మెగా డిఎస్సీలో ఉన్న అవకతవకలను సరిదిద్దడంతో పాటు అర్హులైన అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో పార్టీ సీఈసీ మెంబర్ పీతాని బాలకృష్ణ, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లిబోయిన శ్రీనివాస్, ఎస్ఈసీ మెంబర్ కాశీ బాలముని కుమారి, అనుబంధ విభాగాల కార్యదర్శులు పెన్మెత్స్వ చిట్టిరాజు, సూరిబాబురాజు, వల్లభూని దొరబాబు, పైల చిట్టిబాబు, అక్కల శ్రీధర్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ జరిగింది. మరి ర్యాలీలో అశేషమైన జనం అంటే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు. ఎందుకంటే పార్టీ అధ్యక్షులు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా చేయమన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, వెన్నుపోటు కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఇష్టాసారంగా చేసేసామని చెప్పడం ఏ ఒక్కటే కూడా పూర్తి స్థాయి చేయలేదు. ఇవాళ బీసీలకు కానీ మరి విద్యావంతులు చదువుకున్న వాళ్ళకి వృత్తి కానివ్వండి, ప్రతి ఒక్కరికి రైతులకు కానివ్వండి, ఇవాళ విద్యార్థులు అయితే ఇవాళ మరి డబ్బులు కట్టలేని పరిస్థితి. ఇవాళ విద్యార్థులు ఎవరికి కూడా మరి ఫీజు రీయింబర్స్మెంట్ చేసిన దాఖలాలు లేవు. అలాగే ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తాను అన్నాడు తప్ప ఎక్కడా కూడా ప్రశ్నించడం అనేది జరగలేదు. అతను పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడు ఆయన కూడాను. ఎందుకంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు కన్సర్న్లోనే వేళ మసులుతున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఏ విధంగా కూడా అతను సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజులైనా 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా మీకు అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాలైనా పూర్తి స్థాయిలో మరి ఖచ్చితంగా ఏదైతే మీరు సంక్షేమం ఇస్తానన్నారో 6 సంక్షేమాలు ఇస్తామన్నారో ఏ ఒక్క సంక్షేమం పూర్తి స్థాయిలో మీరు చేయలేదు. ఈ సంక్షేమాలన్నీ కూడా మీరు ఇస్తానన్నవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. లేకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము అందరం కూడా పోరాడతాం. ఖచ్చితంగా రేపు నిలదీస్తాం. రేపు మరిన్ని కార్యక్రమాలు అధ్యక్షులు మరి నిర్దేశించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, మిమ్మల్ని నిలదీస్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీరు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా చెంపబట్టి కొట్టి మిమ్మల్ని అందరినీ కూడా దింపి మరి ఉమ్మడి ప్రభుత్వం దింపడం, మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే సంక్షేమం గతంలో ఇచ్చాడో పేద ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చిన మహానాయకుడిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగా నిండు మనసుల్లో ప్రజలందరూ కూడా నిండుకొని ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ప్రజలకు ఏదైతే సంక్షేమం ఇచ్చామో అలాగే సంక్షేమంతో పాటు మిగిలిన అన్నీ కూడా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన హామీలు ఏదైతే ఉన్నాయో ఏ ఒక్కటి అమలు చేయకుండా వాళ్ళ అన్ని అమలు చేశామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో, ప్రపంచానికి వాళ్ళ నిజాలు తెలియాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సూపర్ 6 అని ఏ రకంగా అయితే ప్రజలను వంచారు. ఇవాళ పెన్షన్లు 2 సంవత్సరాలు కొంత పెన్షన్ ఇవ్వలేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు ఎస్సీబీసీ. అలాగే ఏదైతే మహిళలకు ఆడబిడ్డ నిధి అన్నారు, అది ఇవ్వలేకపోయారు. ఇవాళ నిరుద్యోగులకి ఇవాళ డిఎస్సీ అని చెప్పి ఏదో ప్రకటించి దానిలో ఎన్ని అవకతవకలు జరిగినాయి అనేది మనం అందరం చూసాం. ఈ రకంగా రైతులను మోసం చేశారు. అన్ని వర్గాల వారిని కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా మోసం చేశారనేది వాళ్ళ ప్రపంచానికి తెలియజెప్పాలనే విధంగా ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మడివరం నియోజకవర్గ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఇప్పటికైనా నీకు సమయం మించుకోలేదు, నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో. లేదంటే ప్రజలు దానికి తగినటువంటి బుద్ధి మీకు ఎటువంటి పరిస్థితుల్లో రేపు వచ్చే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా చెప్తారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసం. ఇవాళ అలాంటి మోసగాడిని నమ్మి ఇవాళ ఏ రకంగా అయితే ప్రజలు ఇవాళ వంచబడుతున్నారనేది ఇవాళ ప్రజలందరూ గమనించారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అండగా ఉండి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను.